నమస్తే. ప్రభుత్వాలు మారుతున్నా కానీ కబ్జాదారులు మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఈ కబ్జాదారుల ఆగడాలకు వంతు లేకుండా పోతుంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. బతుకు తెరువు కోసం వాళ్ళు ఊరిని విడిచిపెట్టి వేరే ఊరికి బతకనికి పోతే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ జాగాను కబ్జా చేసిరని చెప్పి బాధితులు మనతో అంటున్నారు. ప్రస్తుతం బాధితులు మనతో పాటు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని వెంకటపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏమైంది? నేను దివాలైపోయి నాది వేరే సర్వే నెంబర్ బాయి కుదోబెట్టి 60,000 రూపాయలు తీసుకుంటే ఇంకో ఇల్లు కుదోబెట్టిన ఇల్లు కట్టి ఒక 60,000 రూపాయలు తీసుకుంటే దాని 60,000కు 5 లక్షల రూపాయలు కట్టినా అవి పోయినాయి. ఈ సర్వే నెంబర్ అనేది నేను కుదోబెట్టలే, ఆయనకు ఏ రైన్ పెట్టలే, ఏది పెట్టలే. దాన్ని ఆసరా చేసుకొని దీన్ని మొత్తం కబ్జా చేసి మొత్తం 24 గుంటల భూమి అమ్ముకున్నాడు. ప్రతాప్ రెడ్డి అనేటోడు అమ్ముకున్నాడు. మీరు ఎక్కడ గల సర్వే నెంబర్కు మీరు అంటే అప్పు తీసుకొచ్చుకున్నారా ఆయన దగ్గర? అప్పు తీసుకొచ్చుకున్న వేరే 30 సర్వే నెంబర్ 30 సర్వే నెంబర్లో ఎకరంన్నర పొలం కుదబెట్టి ఇల్లు అది తాకట్టు పెట్టి 60,000 రూపాయలు తీసుకొని మస్కెట్ పోయినా. నేను మస్కెట్ పోతే 60,000కు 5 లక్షల రూపాయలు అయినాయి. అంటే 5 లక్షల రూపాయలు కట్టి నాయన ఇడిపించుకొని నేను అన్ని క్లోజ్ చేసుకున్నా. క్లోజ్ చేసుకున్నాక నీది 24 గుంటల భూమి, నాది ఏదంటే 24 గుంటలు కూడా అమ్ముకున్నా, నీకు ఎక్కడ లేదు భూమి అని చెప్పిండు. అంటే 24 గుంటల భూమి ఈ సర్వే నెంబర్ గల ఈ భూములను ఏమన్నా సంతకాలు పెట్టి ఏమన్నా లేవు, నాది ఒక పేపర్ లేదు, దాని మీద ఎలాంటిది ఏం లేదు సార్. ఏం లేదు, అడ్డదరం చేసి దాన్ని ఆసరా పట్టుకొని దీన్ని కబ్జా చేసుకొని దీన్ని మొత్తం అమ్ముకున్నాడు. మీరు ఈ ఊరు విడిచిపెట్టి బతకనికి ఏ ఊరికి ఏ సంవత్సరంలో? మహారాష్ట్రం 2 సంవత్సరాలు పోయినా. ఆ తర్వాత 15 ఏళ్ళ దాకా సౌదీకి పోయినా. నేను సౌదీలో లేను. వచ్చే వారికి భూమి మొత్తం కబ్జా పెట్టి అవి విడిపించుకునే వారికే మొన్నటిదాకా 3 ఏళ్ళ అగ్రిమెంట్ ప్రకారం పైసలు కట్టినాక 10 ఏళ్ళైనా రిజిస్టర్ చేయక మొన్న 2022 వరకు మొత్తం క్లోజ్ చేసిండు. నాకు రిజిస్టర్ ఇల్లు ఆ పొలం రిజిస్టర్ చేసిండు. ఆ తర్వాత ఆ వరకు నాకు ఇది అడుగుదామంటే అవి తాకట్టు ఉన్నాయి కాబట్టి అవి చేయడని చెప్పి దీన్ని అడగలే. తర్వాత తాకడ అయిపోయినాక అడిగితే ఏమంటే ఇది కూడా అమ్ముకున్నా అని చెప్పిండు. నువ్వు ఎట్లా అమ్ముకుంటావు, నీకు రైలు పెట్టినా నీకు ఏదంటే నేను అమ్ముకున్న పోయి ఏం చెప్తావు చేసుకోమని బెదిరించిండు. బెదిరించింది ఎవరు? ప్రతాప్ రెడ్డి బెదిరించిండు. ఎందుకు పెడితే నీకు రైన్ అంటే పోయి ఏం చెప్తావు చేసుకోమని చెప్పి వీళ్ళ అందరు కబ్జాలు పెట్టుకొని వీళ్ళకి అమ్ముకొని మొన్న 2 నెలల కింద దీన్ని కబ్జా పెట్టించి మొత్తం ఒక బిల్డింగ్ కట్టి చుట్టూ 12 గుంటల భూమి కబ్జా చేసిండు. మనతోటి పాటు మరో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న, అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఏమైంది అసలు ఒకసారి చెప్పండి. నా పేరు అంబటి కనకయ్య, మా తాత పేరు అంబటి మల్లగోడు. మాది కుటుంబం ఆస్తి. 4 అన్నదమ్ములు మా నాయనలు. పెద్ద ఆయన పేరు రాజగోడు, ఇంకో నాయన పేరు నర్సగోడు, మా నాయన పేరు నారగోడు, ఇంకో ఆయన పేరు చిన్నగోడు. మాది ఇన్నే పొత్తులు ఉన్నది. అది పొత్తులు ఉన్నది కానీ మేము మహారాష్ట్ర పోవట్ల ఈయన చూసుకున్నట్ల మాది మొన్ననే నా పేరు మీద రైతు బంధు పడుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళ కొలే మొన్న కోటగిరి ప్రభాకర్ అనేటని ప్రతాప్ రెడ్డి అమ్మిడని మొత్తం ఆడ 12 గుంటలు కబ్జా చేసి ఆడ ఇల్లు కట్టిండు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ. అన్న చెప్పు, ఈ ప్రతాప్ రెడ్డి అనే దగ్గర అసలు మీరు ఏమైనా సంతకాలు పెట్టి వేరే వాళ్ళకు మీరు అమ్మిరా లేదా ఏం జరిగింది అసలు? ప్రతాప్ రెడ్డితో మాకు పైసలతోని సంబంధం ఏం లేదు. మేమేం కుదబెట్టలేదు, మేమేం చేయలేదు. మా జాగా ఉన్నది, జాగా ఇండి ఉన్నది. ఈ మన పానీ ఉంది, పానీ పైన మా తాతతో మా డాడీకు వచ్చిన జాగా ఉన్నది. మా తాతకు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వచ్చిన భూమి ఉన్నది. ఆ భూమి పైన వీళ్ళు కబ్జా చేసేసి మా మీదకి దాడి చేస్తానికి వచ్చారు. అమ్మ చెప్పు, ఎప్పుడు మీరు అంటే ఈ వెంకటపూర్ నుంచి మీరు బయటకి మహారాష్ట్రకి ఎప్పుడు వెళ్ళారు? మీరు అసలు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ? జరిగిందంటే మాకు ఆధారం ఎక్కువ, వ్యవసాయం ఎక్కువ లేకుంటే మేము పోయినాము. మాకు ఇంట్లో పరిస్థితి బరాబర్ లేకపోతే మేము మహారాష్ట్రం పోయినాము. మేము కుటుంబం పోయినాము. మొత్తము కుటుంబం పోయి ఇక్కడనే మేము అన్ని పెళ్ళిళ్ళు పేరెంటలు మా ఇల్లు అన్నీ ఇక్కడనే, మా తల్లిగారు బిడ్డను పెళ్ళిళ్ళు గింటిలు అన్నీ ఇక్కడేమయ్యి పోయినాం. బతకవేయటానికే పోయినాము. కష్టం అంటే కైకిలు పోయే చేసుకుంటా వచ్చుకుంటా మేము ఇక్కడనే బతుకుతున్నాము. ఈ జాగ ఉన్నదంటే కూడా ఉన్నారు కదా మనోళ్ళు, చూసుకుంటాను కదా. ఈ కొద్ది జాగాలో మేము ఏం చేస్తామో మనకు కైకిలు చేసుకొని బతికేటోళ్ళమే కదా.
అట్లా చేసుకొని బతుకుదాం అన్నప్పుడు ఇప్పుడు మా వయసు ఇప్పుడు బతికేత బయట పోయి ఉండేటట్లు లేము కదా, మన ఊళ్ళో మనమే బతకాలి. ఇప్పుడు ఎన్ని రోజులు పోతామో ఎన్ని రోజులు ఇదవుతామో మన ఇక్కడ మనమే ఉండాలి అని మేము ఇక్కడికి వచ్చి ఏదైనా హోటల్ పెట్టుకుందాము, చిన్న ఇది చేసుకుందాము, అది చేసుకుందాము, ఏదైనా పని మనకు ఇంత మనకు మా గమ్లోనే కదా, మేము తాళ్ళు ఎక్కుందాము, కళ్ళు అమ్ముకుందాము, హోటల్ పెట్టుకొని చాయ్ ఇవి అవి వేసుకొని బతుకుతామని మేము ఇది చేసుకున్నదనుకో వాళ్ళు ఇప్పుడు మాది ఉన్నదని వాళ్ళు వచ్చి మేము కొన్నారు. మేము నీకే మేరకనే నా మీదకే ఉరికొస్తాను, నువ్వు ఈడు ఉన్నావా, నువ్వు ఇన్నో లెక్కలు ఉన్నావా, నువ్వు ఎటు పోయినావు బతకవేనో పీకు, నా తాతదే ఇది నాదే అని అంటే నాదే నా తాతదే అని అంటాను కురుమోళ్ళు, నా తాతది అంటే నా తాతది అంటాను, నాదే ఉన్నదని వాళ్ళు అంటున్నారు. ఇట్లా మా మీదకి వచ్చిండు, మా మోగని మీదకి నిన్న ఆయన ఒక్కడే ఉంటే గడ్డపారలు గన్నులు అవన్నీ పట్టుకొని కొట్టేదానికి వచ్చి మేము ఇల్లు అరసంతకు ఉన్నది, ఆయన పొద్దున వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, రాత్రి వండుకుంటారు ఇక్కడనే, ఒక్కడే ఉన్నాడు చూసిండు, ఆయన అందరు పట్టుకొని 50 మందికి వచ్చిండ్రు. ఆ టైంకి ఒక ఆమె ముంగట ఆమె దేవుని లెక్క వచ్చి ఆమె చూసేపటికి ఆయన బతికిండు, లేకపోతే ఆయన ఎప్పుడో ఇది చేస్తున్నారు వాళ్ళు. అమ్మ చెప్పు, ఇప్పుడు మీరు మీ జాగాలో మీరు కబ్జాకు ఇప్పుడు ఈ కనీలు వాతుకుంటే ఈ కనీలను ఎవరు కూలగొట్టిరు, వాళ్ళు ఎవరు తెలుసు, ఎక్కడ మీ ఊరోళ్ళేనా లేకుంటే బయట వాళ్ళు వచ్చి ఎవరన్నా కూలగొట్టిరా? కనీళ్ళు కూలగొట్టిన వాళ్ళు మా ఊరోళ్ళే. అయితే మా ఆయన సౌదీకి పోతే 15 ఏళ్ళు పోతే పైసలు పంపిన కొద్దీ 4 పెద్ద మనుషుల దొరకపోయి కూడా కట్టిన ప్రతాప్ రెడ్డికి. కట్టినాక మేము పైసలు కట్టినాక కూడా రైన్ రిజిస్టర్ చేస్తే పట్టా వేయించుకున్నాడు. ప్రతాప్ రెడ్డి ఇల్లు పట్టా వేసుకున్నాడు, జాగా చచ్చిపోయిన కొడుకు పేరు మీద పట్టా వేయించుకున్నాడు. అవి అన్నీ రావాలని మేము ఈ జాగా తెరువు రాలేదు. ఎందుకు రాలేదంటే అవి అడిగితే ఇది వేయడని మేము రాలేదు. కొన్ని రోజులు కష్టం పడ్డాము, చిట్టీల పైసలు ఇచ్చేది ఉన్నదంటే కూడా మాకు చేతులకు జాగా వచ్చినాక కూడా బట్ట పావకర్ వాళ్ళు 1 సంవత్సరం చేసుకున్నారు, బట్ట ఎల్లేళ్ళు 1 సంవత్సరం చేసుకున్నారు, చిట్టీల పైసలు కూడా నింపుకున్నాడు. మేము రూపాయి ఇచ్చేది లేదు. అన్ని ఇచ్చినాక కూడా కొన్ని రోజులకు ఏడిపోతుంది దెంకపోతుందా అది అని కూడా మాకు చేసిండ్రు. చేసినాక మొన్న మా జాగాలకు మేము వచ్చినాక మీది ఏడున్నది అది దాన్ని లొల్లి పెడుతుర్రు. మేము అన్ని పైసలు కట్టినాం, కట్టినట్టు కూడా మనుషులు కూడా ఉన్నారు, గవాయి కూడా ఉన్నారు. మేము ఇది 1 రూపాయి తీసుకోలే చేయలేదు. మా పిల్లలు మేము మక్కేసినాము, మా అన్ని రకాల వండించినాము చేసినాము. ఇది మొత్తం మాదే ల్యాండ్, ఇది ఎవరిది కాదు. చిన్న పిల్లల కాంచాలు కూడా అడిగితే ఇప్పుడు గాలేది అంటారు కానీ ఎవరిది అన్నారు. ఇది ఊళ్ళో కూడా అరుచుకోండి. మా మీదకి గొడ్డన్లు కడవన్లు ఇవన్నీ పట్టుకొచ్చే ఇప్పుడు బట్టకానికి మేము అమ్మలేదు జాగా. మేము అమ్మింది సపోజ్ మా మీద దొంగతనంగా పతేపేటలు చేసిండు. పతేపేటలు పోయి ఈయనకు ఎవరికి రాములకు అమ్మిండు అంటుండు, రాములు పోయి మళ్ళీ ఎవరు అంటుండు పట్టకానికి అంటుండు. ఈ 3వ సారి 3 పోయి 4వ సారి అయినా కానీ పట్టుండదా సారు? వాడు కొడుకులు పెండ్లాము మొగడు అందరు వచ్చి మా మీద కొట్టతందుకు ఏడికాడికి గొడ్డపారలు పారలు అన్నీ తీసుకొని వచ్చి అంత దౌర్జన్యం చేయడానికి అంత వాళ్ళది ఏమున్నది? కోటగిరి అంజయ్య కూడా, ఈ అంజయ్య కూడా ఆయనది ఏం లేదు, పెండ్లాం మొగడు ఇట్లా మత్తుకున్నాయి పో దేశం మీద. నీకున్న కాగితం నువ్వు చూపించు, నాకు లేపో ఏం చెప్తావు నా జాగా అని ఆయన కూడా ఫైటింగ్కి వచ్చిండు. అందరూ సగం మంది 50 మంది దాకా వచ్చారు సారు. మనతోని పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఈ ఊరికి సంబంధించి. వాళ్ళు ఇక్కడ లేరు అంటున్నారు. అమ్మ చెప్పండి, ఏమైంది వాళ్ళ ఇది వీళ్ళు వాళ్ళ జాగానే అంటారు, అసలు ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు కన్నీళ్ళు వాదుకుంటే కూలగొట్టిరు అంటారు, మీరు చెప్పండి. మేము కనీలు అది కూలగొట్టినప్పుడు అయితే మేము చూసినాం, గురిసిన కూలగొట్టేటప్పుడు ఆయన అయితే అక్కడ కూకున్నాడు. కూకోగానే అంత వీళ్ళు వచ్చారు, గొడ్డన్లు కత్తులు అన్నీ తీసుకొని వచ్చి ఇట్లా అన్నీ కొడుతుర్రు. ఇక అయ్యో మనిషికి మీద పడుతుర్రు, అయ్యింది ఇంతమంది ఉరికొచ్చారు, ఆయన చంపుతుర్రేమని మేము ఉరికొచ్చినాం చూసినాం. ఇప్పుడు ఈ జాగా ఏది వీళ్ళు గతంలో ఎన్నో అప్పు తీసుకొని వాళ్ళు అది అప్పు కట్టేసుకున్నామని చెప్తారు. ఇప్పుడు ఈ జాగాకు సంబంధించి ఇది వీళ్ళ జాగానేనా లేకుంటే వీళ్ళు అమ్మేసుకుర్రా? అప్పుడు ఏమన్నా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆందం వేసిర్రు వీళ్ళ. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకిల కాడికి ఊరుకొస్తే నేను చూసి భయపడి ఉరుకునేటోళ్ళం మేము. ఇక వీళ్ళు అమ్మిర్రా కొన్నరా మాకు సంబంధం లేదు, వీళ్ళు అంటారు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు చూసి అయితే గాలేదు. ఇప్పుడు ఈ జాగా వీళ్ళదే అంటారు. నువ్వు కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా చూసిన, కాకపోతే గాలేదు కానీ వాళ్ళు కొన్నరా తెలియదు, కుర్మలు మనకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అయితే గాలేదు. ఇది మనతోటి పాటు మరో బాధితుడు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎట్లా తీసుకురు ల్యాండ్? మీరు కనీళ్ళు వాదుకున్నాక మీ దగ్గరికి మీదకి దాడికి ఎవరెవరు వచ్చారు? నా పేరు అంబటి రాజశేఖర్, మా నాన్న పేరు అంబటి గాలయ్య. అసలు యాక్చువల్లీ ఏమైందంటే 2004లో మా నాన్న దుబాయ్ పోయిండు. అది మా నాన్న దుబాయ్ పోని కారణం ఏంటంటే బాగా అప్పుల పాలై ఊళ్ళో బతకనికి కూడా ఆప్షన్ ఏం లేకుండా ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు పటేలా మాకు ఒక పైసలు కావాలంటే 60,000 రూపాయల అప్పు కిందికి 30 గల సర్వే నెంబరు 29 గుంటల జాగా 600 గజాల ఇల్లు ఆయనకు తనఖా పెడితే అదే అలుసుగా చూసుకొని 24 గుంటల భూమి 270 గల సర్వే నెంబరు
అదేగా భూమి చూసుకొని అందరికీ చిల్లర మనిషికి 2 గుంటలు అమ్ముకుంటూ వచ్చి ఇవాళ మేము వచ్చే వరకు జాగా లేదని అంటుండు. 12 గుంటల భూమి 1987 బాండ్ పేపర్ మీద 2001లో సాదా బైనామాలో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మా నాన్న బతుకున్నాక దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మాకు పైసలు ఇచ్చినాక మేమే సంతకాలు పెడతాం. అలాంటిది మాకు ఏం లేకుండా ఇట్లా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు కోటగిరి ప్రభాకర్ అంటేనే లీగల్గా ఉన్నా అన్నాడు. ఆయనకు లీగల్గా ఉండడానికి కారణం ఏముంది? లింక్ డాక్యుమెంట్ లేవు, ఏవి లేవు. ఓన్లీ పాస్బుక్ ఉంటే సరిపోతుందా? ఏం సరిపోతుంది అసలు? ఉన్నది 7 గుంటల భూమి లీగల్గా ఉన్నా అంటుండు. ఆయన లీగల్గా 7 గుంటల భూమి ఉంటే 12 గుంటల భూమి జైలు కట్టినట్టు గోడలు కట్టి దౌర్జన్యంగా ఒక రౌడీ షీటర్ లాగా ఇట్లా ప్రవర్తిస్తూ 2018లో వాళ్ళ నాన్న ఉప సర్పంచ్ ప్రతాప్ రెడ్డి సర్పంచ్ పీరియడ్లో వెంకటాపూర్ ప్రజల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఇట్లా ఎంతమందిని మోసం చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు లీగల్గా మేము పాస్బుక్లు ఒకటి 3 గుంటల పాస్బుక్ ఉంది, ఒకటి 6 గుంటల పాస్బుక్ ఉంది లీగల్గా. ఇది ఉన్న జాగా మొత్తము ఇది ఉన్నది మోకా మీద, మేమున్నాము మోకా మీద. ఎవడో రోడ్డు మీద పోయిన అనామకుడు వచ్చి ఇది మా జాగా అని అంటే మన దగ్గర పేపర్ ఏముంది? పేపర్ మాకు చూపెడితే, మాకు వాళ్ళ దగ్గర పాస్బుక్లు చూపెడితే మేము నుంచి వెళ్ళిపోతాం. ఎవడో వచ్చి అనామకుడు వచ్చి మాకు దౌర్జన్యంగా మా ప్రాణానికి తెప్పిస్తే మాకు ఖచ్చితంగా వాళ్ళు మాకు దౌర్జన్యం చేసిన వాళ్ళు మాకు మా హాని కలిగించినోడు ఖచ్చితంగా రిమాండ్ కావాలి, ఖచ్చితంగా రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒకటి శిక్ష పడాలి. ధర్మశాసనం ఖచ్చితంగా ఉంది. ఇదే మళ్ళీ ఒకటి ఏంటంటే కోర్టులో ఇది కోర్టులో పెండింగ్ అన్ని కోర్టులో ఉన్నాయి, అందరికీ నోటీసులు పోయినాయి. అయినా కూడా దౌర్జన్యంగా మాకు వచ్చి ఇలా చేస్తున్నారు. ప్రభాకర్ అనే మూర్ఖుడు ఏమి తెలియని అమాయకులను చాలా హింస పెట్టుకుంటా నేనే కాబోయే సర్పంచ్ను, ఎవడు నాకు అడ్డు తిరిగినా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా అని చెప్పి బాగా ప్రలోభాలకు పెట్టి మనల్ని మాకు ఇబ్బంది పెడుతుంది. సార్ దయచేసి మనల్ని ఇబ్బంది పెట్టకండి, మాకు అన్యాయం జరగకండి. మాకు న్యాయంగా ఉన్నాము, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు సహాయం చేసేవాడు ఎవరు లేడు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ప్రాణభయం ఉంది. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి ప్రభాకర్తో బాగా ప్రాణభయం ఉంది. రోడ్డు మీద తిరుగుదామంటే కూడా వాళ్ళే మనం చంపుదామని చూస్తున్నారు. మీరే ఉన్నారు. నమస్కారం. జాగాకు సంబంధించి గతంలో వాళ్ళు ఏదో అప్పు కిందకి వేరే దగ్గర ల్యాండ్ పెట్టి కుదబెట్టి మేము డబ్బులు తెచ్చుకున్నాము. ఆ డబ్బుల కిందట మేము ఆ డబ్బులు కట్టేసినాము. అయినా మేము ఈ ల్యాండ్ మాదే అని చెప్పి మేము బతకబోయి మేము ఊరికి వచ్చిన తర్వాత మా ల్యాండ్ కాడికి మేము వస్తే మేము కన్నీళ్ళు వాతుకున్న తర్వాత ఈ ఏదైతే వీళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళు మా జాగా కబ్జా చేసి మీకు ఏం లేదని చెప్పుకుంటా ఊర్లో వాళ్ళ మీదకి కన్నీళ్ళు కూలగొట్టి దౌర్జన్యానికి పాల్పడి ఏదైతే ఈ ల్యాండ్ కోర్టు కేసులో వాళ్ళకి నోటీసులు పోయిన తర్వాత కూడా ఏదైతే కోర్టు కేసులో ఉన్నప్పుడు ఎలాంటి కట్టడాలు కూడా చేయకూడదు. కానీ వీళ్ళు కోర్టు కేసులో ఉన్నప్పుడు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టి వీళ్ళ మీదకి దాడికి ప్రయత్నించారని చెప్తారు. ఎలాగైనా కానీ కంపల్సరీ దయతలిచి మాకు న్యాయం చేసి మా జాగాను మాకే ఇవ్వాలని చెప్పి వీళ్ళు బాధితులు కోరుతున్నారు. మేము లేని సమయంలో దొంగ సంతకాలు పెట్టి మా జాగాను అక్రమంగా కబ్జా చేస్తున్నారని చెప్తున్నారు. మాకు ఎలాగైనా దీనిపైన స్పందించి మా మీదకి దాడికి వచ్చిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం టీవీ, సిద్దిపేట. అన్న నేను మన కర్తవ్యం ఛానలే, నా పేరు రాజేష్. మన కర్తవ్యం ఛానల్ అన్న, నా పేరు రాజేషే. ఇది ఏదో ల్యాండ్ దగ్గర మీరు కనీలు కూడా కొట్టినట్టు కదనే? ఇది మీరు ల్యాండ్ దగ్గరకు వచ్చి కనీలు కూలగొట్టి మీరు లైవ్లో ఉన్నారన్న, మీరు లైవ్లో ఉన్నారు. ల్యాండ్ దగ్గరకు వచ్చి కనీలు కూలగొట్టిరట. మరి మీ దగ్గర ఎలాంటి మీ కాగితాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేదు, వేరే వాళ్ళు వాళ్ళ పేపర్లు ఉన్న వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా కొట్టిర్రు. మేము కాదు, నేను కాదు. ఎవరు కూడా కొట్టిరట? నేనట్నా ఈడ కబ్జా చేసి గోడ అయినా కట్టిరట కదా? అదంతా వాళ్ళు చెప్పేదంతా ఫాల్స్ ఎలిగేషన్, అదంతా తప్పు. ఈ కట్టె పట్టుకొని మీది ముందరికి వచ్చిరట కదనే? నా మీదకి వాళ్ళు కట్టెలు పట్టుకొని నేను ఇంటికాడ ఉంటే నువ్వే చేసుకున్నావని నా మీదకి వచ్చిర్రు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మా ఈ ల్యాండ్ మాది, యాక్చువల్లీ మా దగ్గరికి వాళ్ళు ఏదైనా కాగితాలు ఉంటే కాగితాలు తీసుకొని వస్తే అయిపోద్ది కదా మరి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే తీసుకొచ్చి ఇప్పుడు ఎవరెవరు వచ్చిర్రు మరి? కదన్నా కోర్టులో నడుస్తుంది కదా. ఈ కోర్టులో నడుస్తుంటే కన్స్ట్రక్షన్ కూడా చేసిరట కదా అన్న? కన్స్ట్రక్షన్ అయిపోయింది. కోర్టు కేసులో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయకూడదు కదా 2 months లో? ఇది ముందట గోడ అయినా కట్టిరట కదా? అవును, అది ఎప్పుడు మేము 20 ఏళ్ల కింద కట్టుకున్న దాన్ని డిస్మెంటల్ చేసుకుని మళ్ళీ కట్టుకున్నాము. సరే అన్న, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరెవరు పోయారన్న మరి వీళ్ళ ల్యాండ్ మీదకి? ఎవరెవరు పోయారో వాళ్ళని అడగండి, చెప్తారు కదా. మీ దగ్గర ఇవి ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర పేపర్స్ ఏమైనా ఉన్నాయా అన్న?
నన్ను అడిగితే నేనేం చెప్పాలి? యాక్చువల్లీ వాళ్ళు వీడియో చూపెట్టిరన్న, మీరు కట్టె పట్టుకుని వచ్చిన వీడియో వాళ్ళు క్లియర్గా చూపెడుతున్నారు. ఇప్పుడు నా మీదకి వచ్చిన వీడియో లేవా? పంపించండి అన్న, మీ దగ్గరకు వచ్చిన వీడియోలు పంపించండి, మీ దగ్గర ఉన్న కాగితాలు గిన ఏమైనా ఉంటే తీసుకురండి. ఈ గొడవలు గిన పెట్టుకుంటే ఏమొస్తుంది అన్న, ఏం రాదు కదా. వాళ్ళే కావాలని మా మీదకి వచ్చి, నేను ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయటకు చేసారు. ఇంట్లో ఉన్నవాడిని నా మీదకి వచ్చి అది చేసారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తారా అన్న? ఎక్కడికి? ఇక్కడ ఈ వెంకటాపూర్ వస్తారా? నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా, వీళ్ళు ఫోన్ చేసినామంటే వచ్చిన. ఎంత టైం అవుతుంది అన్న? పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఉన్నా నేను. మేడం రాలేదు ఇంకా, వాళ్ళు ఎస్ఐ గారు వచ్చినాక మాట్లాడినాక. ఇప్పుడు మీకు ఈ జాగాకి అయితే ఏం సంబంధం లేదు కదా? ఏ జాగాకు? ఇప్పుడు ఈ కనీల్ వాదిన జాగాకు వెనకాల జాగా ఇక వాళ్ళ ఇష్టం. అవతల సంబంధం ఉందని నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఉంటది, సంబంధం లేదంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు అదే అంటారు. మరి ఏమన్నా కాగితాలు ఉంటే మీరు వాళ్ళు కాగితాలు అన్ని చూసుకుంటే కాగితాలు బట్టి మాట్లాడితే అయిపోద్ది కదన్న. మరి అదే వాళ్ళు రావాలి కదా మాట్లాడడానికి. ఇట్లా మీదికి కొట్టనీకి ఎవరుంటే వాళ్ళ మీదకి వస్తే నడుస్తుందా? ఇప్పుడు ఇద్దరు ముఖం మీద ఇద్దరు లేరు, ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు. వాళ్ళు ఏమంటారు మా మీద కొట్టనీకి వచ్చినారు, వాళ్ళు అంటారు. వాళ్ళు మీరు నువ్వు అంటున్నావు మా మీద కొట్టనీకి వచ్చినారు మీరు అంటారు. 20 మంది మీద కేసు చేయించిందంట. అది ఏదో ఒకటి సామరస్యంగా మాట్లాడితే అయిపోద్ది కదన్న. ఈ కనీలు కూలగొట్టుకున్నాడు, ఈ కనీలు కూలగొట్టుకున్నాడు, ఈ కూలగొట్టుకున్నాడు, ఈ కొట్టుకున్నాడు ఈయన కొడితే ఏదైనా ఇబ్బంది జరుగుతుంది కదా.